అందరికి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి సర్కార్ కౌంట్ డౌన్ ప్రారంభమైన విషయం మనందరికీ తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి, ఆయన ప్రభుత్వ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా సుమారుగా ఒక 60-65 రోజులు మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మరి ఏప్రిల్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ ఎన్నికలు జరగవచ్చన్న ఊహాగానాలు కూడా మనకి జోరుగా వినపడుతున్నాయి. అంటే టైం దగ్గర పడింది, ఇక అన్నీ సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఒక సామెత ఏదైతే ఉందో దానిని అక్షరాల ఆచరిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక తనకి ఎక్కువ సమయం లేదు. మళ్ళీ ఈ జీవితంలో ఎలాగూ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ నాకు ప్రజలు ఎవరు, కాబట్టి అవకాశం ఉన్నప్పుడే ఎంత వీలైతే అంత దోచుకుందా అన్న ఏకైక కాన్సెప్ట్, ఏకైక సిద్ధాంతంతో ముందుకు వెళుతూ ఉన్నాడు. దానిలో భాగంగానే మొన్న జరిగినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ SIPB మీటింగ్లో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో, అంటే సోలారు, విండ్, ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో దాదాపు 22,302 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆమోదం తెలిపినట్టు, తద్వారా 5,300 ఉద్యోగాలు కల్పించబోతున్నట్టు చాలా పెద్ద సినిమా చూపించే ప్రయత్నం చేశారు. ఇవాళ కొద్దిసేపటి క్రితమే ముగిసినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా, మొన్న SIPB సమావేశంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్లో ఏ ప్రాజెక్టులకైతే ఆమోదం తెలిపారో, క్లియరెన్స్ ఇచ్చారో వాటన్నిటికీ వాళ్ళ కేబినెట్ ఆమోదం కూడా ఇవ్వటం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే కేబినెట్ మంత్రి వేణుగోపాలకృష్ణ గారు కూడా మీడియా ముందుకు వచ్చి చాలా ఘనకార్యం, గొప్ప ఘనకార్యం సాధించినట్టు, ఇదిగో మేము సోలార్ ప్రాజెక్టులు అన్ని వేల మెగావాట్లు, ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి, ఇంతమందికి ఉద్యోగాలు అని చాలా గొప్ప బిల్డప్ ఇచ్చారు కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి. కానీ జగన్మోహన్ రెడ్డి వేసేటటువంటి ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంటుంది కదా. ఆయన వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా ఒక అవినీతి మరక ఉంటుంది. ఆయన పాదం ఎక్కడన్నా పెట్టాడంటే అవినీతి మరక కంపల్సరీ, అది ఒక అవినీతి పాదం కదా. ఆయన వేసే ప్రతి ఒక్క అడుగు ఒక అవినీతి మరకని వదిలిపెడుతూ ఉంటుంది. ఆ రకంగా మొన్న SIPB మీట్లో, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్లో కానీ ఇవాళ క్యాబినెట్లో కానీ ఆమోదం తెలిపినటువంటి ఈ ప్రాజెక్టులు, సోలార్, మరీ ముఖ్యంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో దీని వెనక భారీ భూ కుంభకోణం ఉంది. వేల కోట్ల పెట్టుబడులు కాదు జగన్ రెడ్డి, వేల ఎకరాల భూపందారం చేస్తా ఉన్నావు ఇవాళ నువ్వు. ఏదో ఇవాళ బయటికి మాత్రం నీ దొంగ పత్రిక, అవినీతి బురద పత్రిక సాక్షిలో సీమకు ఇంధనం, సీమకు ఇంధనం, ఇది సీమకు ఇంధనం కాదయా, తాడేపల్లి ప్యాలెస్కి ఇంధనం, జగన్ రెడ్డికి ఇంధనం, జగన్ రెడ్డి బినామీలకి ఇంధనం అని హెడ్లైన్ పెట్టుంటే ఇంకా బాగుండేది. నువ్వేమి రాయలసీమకు ఒరగబెట్టింది ఏం లేదు అక్కడ. సీమకు ఇంధనం, రాష్ట్రంలోకి 22,302 కోట్ల రూపాయల పెట్టుబడులు రాక, పెట్టుబడుల ముసుగులో వేల ఎకరాల భూముల్ని, విలువైనటువంటి భూముల్ని ఏ రకంగా పందారం చేశావో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఇవాళ వారందరికీ కూడా వివరిస్తూ ఉన్నాం. సాధారణంగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కండి మన రాష్ట్రంలో ల్యాండ్ అలొకేషన్ ఏ లెక్కన చేస్తారంటే, 1 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలంటే ఒక్కొక్క మెగావాట్కి 3 ఎకరాల భూమి చొప్పున భూమిని కేటాయిస్తారు. ఏంటంటే ఎందుకంటే ఆ సోలార్ ప్యానల్స్ అన్నీ కూడా మనం పెట్టాలి కాబట్టి 1 మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం 1 మెగావాట్కి సరిపడా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలంటే 1 ఎకరా భూమి అవసరం మన రాష్ట్రంలో. అదే పద్ధతిలో గతంలో టీడీపీ హయాంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు గతంలో శాంక్షన్ చేసినటువంటి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి 3 acres per మెగావాట్
వీళ్ళు కేటాయించారు. కానీ మొన్న జరిగినటువంటి స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో మాకున్న సమాచారం మేరకు 3 ఎకరాలని కాస్త 6 ఎకరాలకి పెంచేశారు, డబుల్ చేశారు. గతంలో ఒక్కొక్క మెగావాట్కి 3 ఎకరాల చొప్పున భూమి కేటాయిస్తే ఇప్పుడు ఒక్కొక్క మెగావాట్కి 6 ఎకరాల చొప్పున భూమిని కేటాయిస్తూ భూ కేటాయింపుల్ని డబుల్ చేసి వేల ఎకరాల భూ పందారానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ మన స్కామ్స్టర్ జగన్ రెడ్డి మొన్న జరిగినటువంటి SIPB మీటింగ్లో JSW నియో ఎనర్జీ వారు 3,350 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు పెట్టుబడి ప్రతిపాదనకి ఆమోదం తెలిపారు. ఇవాళ క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపారు. JSW నియో ఎనర్జీ ఎంత అండి? 3,350 మెగావాట్లు. సాధారణంగా మెగావాట్కి 3 ఎకరాల చొప్పున వాళ్ళకి 10,050 ఎకరాల భూమిని కేటాయించాల్సి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డబల్ 10,050 ఎకరాలని డబుల్ చేసి 20,100 ఎకరాల భూమిని JSW నియో ఎనర్జీ కంపెనీ వాళ్ళకి కట్టబెట్టారు. ఇదేంటి సార్, మీ తాతలు సంపాదించిన ఆస్తి ఇది? ఏమంటే జగన్ రెడ్డి గారు ఇష్టానుసారం డబుల్ చేసి పనిచేస్తా ఉన్నారు. దేనికి మీరు ఒక్కొక్క మెగావాట్కి 3 ఎకరాల చొప్పున కేటాయించాలన్నటువంటి నిబంధనను మార్చేసి ఎకరాకి 6 ఎకరాల చొప్పున మెగావాట్కి 6 ఎకరాల చొప్పున ఎందుకు కేటాయించారు? ఇవాళ క్యాబినెట్లో ఏ రకంగా ఆమోదం తెలిపారు? నిన్న మొన్నటి వరకు సోలార్ పవర్ పర్ మెగావాట్ 3 acres ల్యాండ్ అలాట్మెంట్ అవునా కాదా? ఇవాళ నేను సంబంధిత శాఖ మంత్రి పొంగనూరు పుట్టింగ్ పెద్దిరెడ్డిని కూడా అడుగుతా ఉన్నా, ఏమయ్యా పెద్దిరెడ్డి, ఎంత కమిషన్ మింగారాయా? నువ్వు మీ నాయకుడు జగన్ రెడ్డి కలిసి ఎన్నికల సమయంలో అసలే ఖర్చులు ఎక్కువ కదా మనకి, ఎంత కమిషన్ మింగి ఎన్ని వేల కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని 3 ఎకరాలని 6 ఎకరాలకి పెంచారు? దానికి జవాబు చెప్పండి. JSW నియో ఎనర్జీ వాళ్ళకి 3,350 మెగావాట్లకి 10,050 ఎకరాలు మీరు యాక్చువల్గా కేటాయించాల్సింది 3 ఎకరాలు చొప్పున పర్ మెగావాట్, కానీ మీరు 20,100 ఎకరాలు కేటాయించారు. ఇవన్నీ కూడా పులిగొండ్లపల్లె తలుపుల మండలం సత్యసాయి జిల్లాలో మరి ఈ రకంగా భూములు కేటాయింపు. అదేవిధంగా ఆక్వా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఆక్వా గ్రీన్ అనే కంపెనీ, ఇది అసలు ఈ కంపెనీ ఎవరిదో కూడా ఎవరికి తెలియదు. అంటే అసలు ఈ కంపెనీకి ఎటువంటి అనుభవం ఉంది? ఆక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఊరు పేరు లేనటువంటి ఒక కంపెనీ. వీళ్ళకి అసలు గతంలో సోలార్ పవర్ ప్రొడక్షన్లో వీళ్ళకి ఎంత అనుభవం ఉందో ఎవరికి తెలీదు. ఆక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 1000 మెగావాట్లు, ఇందాక నేను చెప్పినట్టు పులిగొండ్లపల్లె తలుపుల మండలం సత్యసాయి జిల్లాలో వీళ్ళకి 1000 మెగావాట్లకు గాను మెగావాట్కి 6 ఎకరాలు చొప్పున వీళ్ళకి ఒక 6,000 ఎకరాలు. 6,000 ఎకరాలు ఆక్వా గ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి, JSW నియో ఎనర్జీకి ఒక 20,100 ఎకరాలు. అంతేకాకుండా ఇది ఇంకా దారుణం అండి, కొత్తగా ఈ కేటాయింపులు చేయటమే కాకుండా గతంలో ఏదైతే ఇండోసోల్ కంపెనీ పేరుతో వీళ్ళు 2022 సెప్టెంబర్లో, ఇదిగోండి జీవో 12/9/2022, జీవో నెంబర్ 19, జీవో నెంబర్ 12/9/2022. దీనిలో ఇండోసోల్ కంపెనీ వాళ్ళకి వీళ్ళు వాళ్ళ పవర్ ప్రాజెక్టుకి గాను వీళ్ళు భూ కేటాయింపులు అవన్నీ కూడా చేస్తూ, అదేవిధంగా దాని కండిషన్స్ కానీ ఇవన్నీ తెలియపరుస్తూ వీళ్ళు ఒక జీవోను కూడా విడుదల చేశారు. ఆ జీవో ప్రకారం మీరు చూసినట్లయితే దీనిలో చాలా స్పష్టంగా ఎకరానికి ల్యాండ్ అలొకేషన్ షల్ నాట్ ఎక్సీడ్ 3 acres per megawatt in case of solar power projects. 3 acres per megawatt అని చాలా స్పష్టంగా ఇండోసోల్ కంపెనీ వాళ్ళకి 12/9/2022న వాళ్ళ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో.
2022లో మెగావాట్కి ఎంత అండి? 3 ఎకరాలు. ఇండోసోల్ కంపెనీ అంటే ఎవరో తెలుసు కదా, మన జగన్ రెడ్డి గారి బినామీయే. మన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ ఇండోసోల్. గతంలో పర్ మెగావాట్ 3 ఎకరాలు చొప్పున భూమి కేటాయించి ఇవాళ అదే ఇండోసోల్ కంపెనీకి మళ్ళీ గతంలో ఇచ్చినటువంటి ఆ కేటాయింపుని సవరించి 3 ఎకరాలని మళ్ళీ 6 ఎకరాలకి పెంచుతూ మొన్న ఎస్ఐపిబి బోర్డు మీటింగ్లో ఆమోదం తెలిపి వాళ్ళ క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపారు. ఇండోసోల్ కంపెనీకి గతంలో 3500 మెగావాట్లు సోలారు, 1500 మెగావాట్లు విండు, 2200 మెగావాట్లు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్కి వీళ్ళు శాంక్షన్ ఆమోదం తెలిపి భూ కేటాయింపులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానిలో సోలార్ పవర్ ఏదైతే ఉందో 3500 మెగావాట్లు 3 ఎకరాలు చొప్పున పర్ మెగావాట్. ఇదిగోండి జీవో కాపీ 12/9/2022 వాళ్ళు ఇచ్చినటువంటి జీవో కాపీ. ఇవాళ ఎందుకు దాన్ని అకస్మాత్తుగా 6 ఎకరాలకు పెంచారు? 2022లో మెగావాట్కి 3 ఎకరాలు సరిపోతే ఇవాళ ఇంకొక అదనంగా 3 ఎకరాలు దేనికి అవసరమైంది, దేనికి అదనంగా కేటాయించారు? ఇవాళ 3500 మెగావాట్ల సోలార్ పవర్గా ప్రాజెక్ట్ కానీ ఇండోసోల్ కంపెనీకి ఇవాళ కేబినెట్ ఆమోదం తెలపడం ద్వారా ఇంకా అదనంగా 10,500 ఎకరాల భూమిని కేటాయిస్తా ఉన్నారు. 1 కాదు 2 కాదండి, గతంలో కేటాయించిన దాన్ని కూడా సవరించి మళ్ళీ అదనంగా ఇండోసోల్ కంపెనీకి 10,500 ఎకరాల భూమిని కేటాయిస్తా ఉన్నారు. ఇది నిజం కాదని చెప్పే ధైర్యం ఉంది ఎవరికైనా? ఇవాళ నేను అడుగుతా ఉన్న స్ట్రైట్ క్వశ్చన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఇవాళ మీరు కేబినెట్లో ఆమోదం తెలిపారా లేదా? అదనంగా ఇంకా 3 ఎకరాల చొప్పున మెగావాట్కి 6 ఎకరాల చొప్పున మీరు క్యాలిక్యులేట్ చేసి ఇండోసోల్ కంపెనీకి అదనంగా 10,500 ఎకరాల భూమిని మీరు కేటాయించారో లేదో మీరు జవాబు చెప్పండి. ఆ రకంగా మీరు చూసినట్లయితే మొన్న ఎస్ఐపిబి బోర్డు మీటింగ్లో కానీ ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో కానీ ఓన్లీ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి దాదాపుగా 23,550 ఎకరాల భూమిని అదనంగా కేటాయించారు. అంటే వీళ్ళు చేసింది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావటం కాదండి, వేల ఎకరాల విలువైనటువంటి భూమిని పందారం చేస్తూ ఉన్నారు, పంచి పెడతా ఉన్నారు. 23,550 ఎకరాలు జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ అనే కంపెనీకి కేటాయించాల్సిన దానికంటే అదనంగా 10,050 ఎకరాలు. అదేవిధంగా యాక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ అనే కంపెనీ, గతంలో ఎప్పుడు విననటువంటి పేరు, ఈ కంపెనీకి దాదాపు 1000 మెగావాట్లకి 6,000 ఎకరాలు, యాక్చువల్గా అయితే 3,000 కేటాయించాల్సింది, ఇంకొక 3,000 ఎక్స్ట్రా. అదేవిధంగా ఇండోసోల్ కంపెనీకి గతంలో వీరు కేటాయించిన భూమి కంటే అదనంగా ఇంకొక 10,500 ఎకరాలు, మొత్తంగా కలిపి సోలార్ పవర్కి సంబంధించి 23,550 ఎకరాల భూమిని వీళ్ళు పందేరం చేశారు, పంచిపెట్టారు అడ్డగోలుగా. హీనపక్షంగా ఎకరానికి 10 లక్షల రూపాయల విలువ చప్పున వేసినా కూడా ఇది 2,350 కోట్ల భారీ స్కామ్. ఇవాళ కేబినెట్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సోలార్ పవర్ ప్రాజెక్టులకి అదనపు భూమి కేటాయింపుల కారణంగా 2,350 కోట్ల విలువైనటువంటి భారీ స్కామ్కి పాల్పడింది. 23,550 ఎకరాలు అదనంగా పంచిపెట్టి ఇవ్వాల్సిన దానికంటే అదనంగా ఇచ్చి 2,350 కోట్ల రూపాయల స్కామ్. అంటే ప్రభుత్వం దిగిపోవటానికి కాలం దగ్గర పడే కొద్దీ సొమ్ములు పోగేసుకోవటం ఎక్కువైపోయింది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. దీనికి ఏమి జవాబు చెప్తారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు? మీరు జవాబు చెప్పండి. ఎందుకు గతంలో ఇచ్చినటువంటి కేటాయింపు కంటే అదనంగా ఇవాళ మళ్ళీ ఇండోసోల్కి మీరు కేటాయిస్తూ ఉన్నారు? అంతేకాకుండా గతంలో మరి ఇండోసోల్ వారికి ఇచ్చినటువంటి జీవోలో మరి ఎక్కడా కూడా ఎస్పీవి అనే మాట లేదు, స్పెషల్ పర్పస్ వెహికల్ అనే మాట లేదు. కానీ ఇవాళ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసుకుని కూడా మీరు ఈ ప్రాజెక్టు పెట్టొచ్చని మళ్ళీ దానికి కూడా అనుమతి ఇచ్చారు. అంటే అదనంగా భూ కేటాయింపులు చేసేసి ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్పి మళ్ళీ వీళ్ళు వాటాలు అమ్ముకోవటం కోసం ఎస్పీవి అంటే ఏముందని ఇంకొక పార్ట్నర్ని జాయిన్ చేసుకుంటారు. అప్పనంగా ప్రభుత్వం భూమి ఇస్తా ఉంది, కొన్ని వేల ఎకరాలు. ఇదిగో మా దగ్గర ఇన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఉందని చెప్పి దీనిని చూపించి ఇంకొక పార్ట్నర్ని, ఇంకొక విదేశీ పార్ట్నర్ ఎవరినో తెచ్చుకుంటారు. వీళ్ళ మా వాటాని భారీ మొత్తానికి అమ్ముకుంటారు. అట్లా
గతంలో లేనటువంటి ఒక ఎస్పీవి నిబంధనను కూడా తీసుకొచ్చి ఒక ఎస్పీవి క్లాజ్ పెట్టి ఇవాళ కేబినెట్లో ఆమోదం తెలిపారు. అంతేకాకుండా గతంలో సోలార్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి ఓన్లీ లీజ్ బేసిస్ మీద భూమి కేటాయించే పద్ధతి ఉండేది. ఓన్లీ లీజ్ బేసిస్ మీదే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి భూ కేటాయింపులు జరిగేవి. దానికి గాను ఎకరానికి సుమారుగా ఒక 31,000 చొప్పున లీజు చెల్లించినటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ దానిని కూడా మార్చేసి వాళ్ళకి అమ్మేటటువంటి అమ్ముకునేటటువంటి కొనుక్కునేటటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తూ ఉన్నారు. అంటే కంప్లీట్గా ల్యాండ్ వాళ్ళ పొసెషన్లోకి వెళ్ళిపోయే విధంగా కూడా మొన్న స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో ఎస్ఐపిబి మీటింగ్లో ఆమోదం తెలిపి ఇవాళ క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపారు. ఇండోసోల్ కంపెనీ వాళ్ళంటండి కావాలంటే ఆ భూమిని కొనుక్కునే అవకాశం కూడా వాళ్ళు కల్పించేస్తా ఉన్నారు. పూర్తిగా యాజమాన్య హక్కులన్నీ కూడా ఇండోసోల్ కంపెనీకి బదలాయించినటువంటి ప్రక్రియకు కూడా ఇవాళ అనుమతి ఇవ్వటం జరిగింది. దేనికి ఆ రకంగా మీరు నిబంధనలను మార్చారో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మీ బినామీ కంపెనీ అయినటువంటి ఇండోసోల్ కోసం ఇన్ని రకాలైనటువంటి నిబంధనలను దేనికి మార్చారు? గతంలో మెగావాట్కి 3 ఎకరాల చొప్పున భూ కేటాయింపు జరిగితే ఇవాళ దానిని 6 ఎకరాలకి దేనికి పెంచారు? గతంలో లేనటువంటి ఎస్పీవి క్లాజ్ని ఇవాళ ఎస్పీవి ఏర్పాటుకి ఎందుకు అనుమతించారు? గతంలో కేవలం లీజు బేసిస్ మీదే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి భూ కేటాయింపు జరిగితే దానిని ఇవాళ లీజ్ కాకుండా వాళ్ళకి కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాన్ని దేనికి ఇచ్చారు? పూర్తిగా భూమి యాజమాన్య హక్కులన్నీ కూడా ఇండోసోల్ కంపెనీకి వెళ్ళిపోయే విధంగా అటువంటి అవకాశాన్ని కూడా ఇవాళ దేనికి ఇచ్చారో కేబినెట్లో ఆమోదం తెలిపి జవాబు చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ పేరుతో, మరీ ముఖ్యంగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పేరుతో ఎంత భారీ కుంభకోణానికి పాల్పడతా ఉన్నారో ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇవాళ ఇండోసోల్ కంపెనీ వాళ్ళకి తాడిపత్రి మండల్ అనంతపూర్ ఉరిచింతల గ్రామంలో వీళ్ళు అదనంగా అయితే మరి ఇప్పుడు గతంలో 3 ఎకరాలు పర్ మెగావాట్ ఉండి ఇప్పుడు 6 ఎకరాల చొప్పున పెంచిస్తా ఉన్నారో ఈ అదనపు భూమి కోసం ఉరిచింతల గ్రామం తాడిపత్రి మండలంలో అక్కడ భూమి ఎక్వైరీ చేయబోతా ఉన్నారు. అదేవిధంగా కంబాల దిన్నె, బి వెంకటాపురం, చినవెంతుర్ల, నేలనూతల, కల్లుట్ల ఈ గ్రామాలన్నీ మైలవరం మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నాయి. అంటే కడప జిల్లాలో దాదాపుగా ఒక 5 గ్రామాల్లో, మరి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తాడిపత్రి మండల్ ఉరిచింతల గ్రామంలో ఇండోసోల్ కంపెనీ వాళ్ళకి దాదాపుగా 10,500 ఎకరాల భూమిని అదనంగా కట్టబెడతా ఉన్నారు. 1 కాదు 2 కాదు, వాళ్ళ బినామీ కంపెనీకి ఈ 2 జిల్లాలు అనంతపురం కడప జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 6 గ్రామాల్లో 10,500 ఎకరాలు అదనంగా భూ కేటాయింపు గతంలో కేటాయించిన దానికంటే. ఇది ఏ రకంగా సాధ్యమైందో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఆ రకంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నాం అని చెప్పి కట్టుకథలు చెప్తూ 1000 ఎకరాల భూ పందారానికి శ్రీకారం చుట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో మీరు భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా సోలార్ పవర్కి పర్ మెగావాట్ మాక్సిమం 4 ఎకరాలకు మించి ఎక్కడా కూడా కేటాయింపు చేయరండి. మన ఆంధ్రప్రదేశ్లో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ మెగావాట్కి 3 ఎకరాలు చొప్పున కేటాయించారు. ఇవాళ 2022లో కూడా మీరు పర్ మెగావాట్ 3 ఎకరాలు చొప్పున కేటాయించి వాళ్ళు దాన్ని డబుల్ ఎందుకు చేశారు? ఇవాళ రాయలసీమ ప్రాంతంలో మొత్తం చీకటి కమ్మేసిందా? గతంలో 3 ఎకరాల్లో సోలార్ పవర్ ప్యానల్స్ పెడితే 1 మెగావాట్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఉంటే ఇవాళ అది 6 ఎకరాలకి పెరగాల్సిన అవసరం దేనికి వచ్చింది జగన్ రెడ్డి గారు? మొత్తం చీకట్లు కమ్మేశాయా? ఎండకాయటం తగ్గిపోయిందా? రాయలసీమ ప్రాంతంలో మబ్బులు కమ్మేశాయా? ఏం మారిపోయింది సార్? ఎందుకు అదనంగా ఒక్కొక్క మెగావాట్కి 3 ఎకరాల చొప్పున అదనంగా ఇవాళ భూమిని కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది? దేశంలో ఎక్కడైనా పర్ మెగావాట్ 6 ఎకరాల భూమి ఏ సోలార్ పవర్ ప్రాజెక్టుకైనా మీరు కేటాయించారా? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్క మెగావాట్కి 6 ఎకరాల భూమి కేవలం మీ భూ దోపిడీ కోసం మీరు కేటాయించారు. సోలార్ పవర్ ప్రాజెక్టుల ముసుగులో కొన్ని వేల ఎకరాలు రాష్ట్ర సంపదని దిగమింగటం కోసం
మీరు ఈ రకంగా పర్ మెగావాట్ 6 acres-కి మీరు మార్చేసి నిబంధనలు మార్చేసి ఈ రకంగా దోచిపెట్టారు. ఇవాళ ఒక్క 3 కంపెనీలకే మీరు దాదాపుగా 23,550 ఎకరాలు ఎవడబ్బ సొమ్మును దోచిపెట్టారు సార్. కాబట్టి ఈ నిజాల్ని ప్రజలు అర్థం చేసుకోండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో పారదర్శకంగా మరి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ని ప్రమోట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్ని కూడా మేము సమీక్షిస్తామని చెప్పి కమిషన్ల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు. కానీ ఇవాళ వీళ్ళు చేస్తున్నది ఏంటి? అడ్డగోలుగా భూపందారాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయం. ఏదైతే అడ్డగోలుగా కొన్ని వేల ఎకరాల భూముల్ని వాళ్ళ బినామీ కంపెనీలైనటువంటి ఇండోసోల్కి కానివ్వండి, గతంలో ఎప్పుడూ మనం విననటువంటి ఆక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ అంట, ఈ ఆక్వా గ్రీన్ కంపెనీకి చేసినటువంటి భూ కేటాయింపులు కానీ మిగతా కంపెనీలకు ఏదైతే అడ్డగోలుగా భూములు కేటాయించారో ఈ భూ కేటాయింపులన్నీ పునఃసమీక్షిస్తాం, ఖచ్చితంగా రివ్యూ చేస్తాం. అడ్డగోలుగా ఏవైతే భూములు దోచిపెట్టారో వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ పక్షాన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితిలో ఈ భూ దోపిడీని ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రాయలసీమ జిల్లాలో గతంలో ఎంతో పారదర్శకంగా మేము ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చామండి. ఇవాళ అనంతపురం జిల్లాలో ఒక కియా పరిశ్రమ తీసుకొచ్చామంటే ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత శ్రమించి వాళ్ళకి భూ కేటాయింపులు కానీ నీటి సౌకర్యాలు కానీ అన్నీ కూడా కల్పించి మేము పరిశ్రమలు తీసుకొస్తే ఇవాళ విలువైనటువంటి భూముల్ని ఈ రకంగా అప్పనంగా దోచిపెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈ అడ్డగోలు భూ కేటాయింపులన్నింటినీ కూడా సమీక్షించి ఎక్కడెక్కడ అప్పనంగా దోచిపెట్టారో ఆ భూములన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి పెద్దిరెడ్డి జవాబు చెప్పు. నీ ఎన్నికల ఎలక్షన్ ఫండ్ పోగేసుకుంటానా పెద్దిరెడ్డి? ఎలాగో నీకు డిపాజిట్లు కూడా రావు, అందుకని ఈ రకంగా వేల ఎకరాలు దోచిపెట్టి రేపు ఓట్లు కొనుగోలు కోసం సొమ్ములు పోగేసుకుంటానావు నువ్వు. ఇవాళ దేనికి 2022లో కూడా పర్ మెగావాట్ 3 ఎకరాలు కేటాయిస్తున్న జీవోలు ఇచ్చి ఇవాళ దానిని దేనికి 6 ఎకరాలకు పెంచావో ఇవాళ రాష్ట్ర ప్రజలకి జవాబు చెప్పాలని కూడా సంబంధిత మంత్రి పెద్దిరెడ్డిని కూడా డిమాండ్ చేస్తూ ఈ అవినీతి కుంభకోణానికి ఇవాళ కేబినెట్ సాక్షిగా ఏదైతే దాదాపుగా 2,350 కోట్ల రూపాయల అవినీతి సోలార్ పవర్ ప్రాజెక్టుల ముసుగులో వీళ్ళు పాల్పడ్డారో ఈ అవినీతిని కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళు తెచ్చినటువంటి పెట్టుబడులు శూన్యం, చేసేటటువంటి అవినీతే చాలా భారీగా ఉంది. మరీ ముఖ్యంగా సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టుల ముసుగులో గత 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఎన్ని వేల ఎకరాల భూములను దోచుకున్నారో, వాళ్ళ బినామీ కంపెనీలకి ఎంతంత కట్టబెట్టారో, మళ్ళీ ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఏ రకంగా భూ దోపిడీకి పాల్పడ్డారో ఈ వాస్తవాలన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కోలుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.